లలిత జ్యువెలర్స్ వారి డబుల్ ధమాకా ఆఫర్. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. 2026 ఆగస్టు మాసంలో మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుజుడు వీరికి కొంత ప్రయోజనాన్ని కలిగిస్తున్నా, గురుబలం కూడా అనుకూలంగా ఉన్నా కాస్త రాహు యొక్క ప్రభావం చేత కొన్ని విషయాల్లో ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. అది రెండవ వారంలో కాస్త మీకు ఇబ్బంది కలిగించవచ్చు, జాగ్రత్త. రెండవ వారంలో మీకు ఏమాత్రం అనుకూలమైన ఫలితాలు లేవు. ఆగస్టు రెండవ వారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పోనీ 3-4 వారాలైనా బాగుందా అంటే యావరేజ్ ఫలితాలుగా ఉన్నాయి. స్వామి మరి ఈ మాసంలో నేను ఇల్లు పొలము కొనాలి అనుకున్నా, లేదంటే మేము ఫ్లాట్ తీసుకుందాం అనుకున్నాం, లేదంటే నేను ఈ పరీక్ష రాయాలనుకుంటున్నాను, ఉద్యోగం మార్పు కోసం ప్రయత్నం చేయాలనుకుంటున్నాను. ఎలా స్వామి, ఆల్రెడీ నోటీస్ పీరియడ్ వచ్చేసింది, ఆల్రెడీ బెంచ్ మీద ఉన్నా, నేను కొత్త ప్రాజెక్టులు రావట్లేదు, నేను స్విచ్ అవ్వాలనుకుంటున్నాను అనేటువంటి వ్యక్తులకి శుభ సమాచారం కూడా ఉందండి. మొదటి వారం తప్పకుండా ఆగస్టు మొదటి వారంలో మీకు వృత్తి ఉద్యోగాదుల్లో కొంత మార్పు కోసం ప్రయత్నం చేయవచ్చును. కోర్టు వివాదాల్లో అనుకూలమైనటువంటి తీర్పు కోసం కూడా మొదటి వారంలోనే ప్రయత్నం చేయవచ్చు. రెండవ వారంలో నష్టము కష్టం ఎక్కువగా ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటిల వల్ల ఒకటో వారంలో లాభం, రెండవ వారంలో తీవ్ర నష్టం. 3-4 వారాల్లో దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి, లాటరీల వైపు వెళ్ళకండి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగార్థులకి ఉద్యోగ లాభం మొదటి వారంలో, రెండవ వారంలో లంచగొండలుగా పట్టుబడే అవకాశం తప్పకుండా మనం చూస్తున్నాం కదా. నెలలో కనీసం ఒక్కళ్ళో ఇద్దరు పట్టుబడుతున్నారు, అది కూడా 100 కోట్లు. నేను ఆ మధ్యకాలంలో భరణి గారిది ఒక ఇంటర్వ్యూ చూశాను. ఒక యాంకర్ నేను ప్రశ్న అడుగుతున్నాడు, ఏమని, మీకు మీ యొక్క చెప్పుల సైజు ఎంత అని. అంటే ఆవిడ ఏదో 6వ సైజు 7వ సైజు చెప్పింది. మీరు 8వ సైజు నెంబర్ సైజు వేసుకుంటే సరిపోదన్నారు. అయ్యో లూజ్ అయిపోద్దండి. పోనీ 5వ సైజు వేసుకుంటారా అని అడిగారు. అయ్యో టైట్ అయిపోద్దండి, డబ్బు కూడా అంతే అని చెప్పారు. ఎంత అవసరమో అంతవరకే, అనుభవించే వరకే. సరే, పిల్లలకు అవసరం కొంతవరకు, భార్యకు అవసరం కొంతవరకు, నీకు అవసరం కొంతవరకు, ఒక కారుకి అవసరం పర్వాలేదు. ఎంత దానికి మించిన ఆర్థిక విషయాల్లో మనం కాపాడుకునే ప్రయత్నంలో మనం రోగాలు తెచ్చుకుంటున్నాం అని భరణి గారి మాటల్లో విన్నాను. అద్భుతమైన మాట. అటువంటిది ఇక్కడ కూడా మీరు అత్యుత్సాహంతో అధికంగా లంచాలు పుచ్చుకొని డబ్బులు బంగారం సంపాదించాలనుకొని పట్టుబడి కలర్ ఫోటోని పేపర్లో వేయించుకుంటున్నారు. అవినీతికి పట్టుబడ్డ ప్రభుత్వ అధికార తిమింగిలం అని. అది రెండో వారంలో జరిగే అవకాశం ఉంటుంది, జాగ్రత్త. పనికిరాని వస్తువులు కొనుగోలు చేయడం, పనికిరాని వ్యక్తులతో మాటలు పెట్టడం, జుగుప్సాగర వీడియోలు ఫోటోలు షేర్ చేసుకోవడం రెండో వారంలో జరుగుతుంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి, మీరు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఆడపిల్లలు చాలా జాగ్రత్త. ఏమిటండి ఎప్పుడు ఆడపిల్లలకి జాగ్రత్త అని చెప్తారంటే, చెప్పే కదా, ముళ్ళు ఆకు రెండే గుర్తుపెట్టుకోండి. మగవాడికి దురహంకారి, వాడు ఎప్పుడైనా మార్పు వాడిలోనే రావాలి. వాడి చూపులో కానీ వాడి బుద్ధిలో కానీ మార్పు తప్పకుండా రావాలి. ఆడపిల్లని ఎలా చూడాలనేటువంటి భావన మనం వాడికి మొదటి నుంచే ఉండాలి. అటువంటి దౌర్భాగ్యుడు మంచితనంతో ఆడపిల్లని చూసేటువంటి స్థాయి పోయింది. ఎవడు చూడు కాముకమైన తత్వంతోనే చూస్తున్నాడు వాడు. అటువంటి చూపుల నుంచి మార్పు ఉందనకుండా మనం దుష్టుడికి దూరంగా ఉండాలి కదా. ఇది నేను చెప్పే విషయం. దుష్టుతో దూరవర్జయేత్ కదా. ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలని చెప్పడం నా ఉద్దేశం. అంతే తప్ప ఆడపిల్లలు తక్కువ చేసి మగవాడిని ఎక్కువ చేసి చెప్పేవాడిని కాదు నేను. ఏదేమైనా జాగ్రత్తగా ఉండండి. రెండో వారంలో ప్రమాదం ఉండేది. ఫ్రెండ్స్ ద్వారా ముసుగులో ఉండి వాళ్ళ అన్నయ్యలకి మిమ్మల్ని తార్చే ప్రయత్నం చేస్తారు కొంతమంది విధవ ఆడపిల్లలు, జాగ్రత్త. కాబట్టి వారికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. స్నేహ ముసుగులో మిమ్మల్ని నాశనం చేస్తారు. అలాగే 3-4 వారంలో సామాన్య ఫలితాలు ఉన్నాయి. డబ్బు విషయంలో కానీ, వృత్తి విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ పై అధికారులతో సంయమనం పాటించండి, జాగ్రత్తగా ఉండండి. కొత్త ఉద్యోగ ప్రయత్నం చేయండి, పర్వాలేదు, కానీ ఉద్యోగం ఇప్పుడే మారే ప్రయత్నం చేయకండి. భగవన్నామస్మరణ చేసుకోండి, భగవద్గీత బాగా చదవండి, 8-11 అధ్యాయాలు చదవండి, అనుకూలంగా ఉంటుంది. అలాగే తల్లిదండ్రులతో ఎక్కువగా కాలం గడపండి, వారికి సేవ చేయండి. అలాగే ప్రతిరోజు శివాలయ సందర్శన చేయండి, అద్భుత యోగాన్ని కలిగిస్తుంది. నిత్యము విష్ణు సహస్రనామ పాలన చేయండి, హనుమాన్ చాలీస పాలన చేయండి. రెండో వారంలో ఎట్టి పరిస్థితుల్లో మీరు విదేశాలకు కానీ ఇతరత్ర తీర్థయాత్రలు కానీ ప్రయాణం చేయకండి. ఆకస్మిక వర్షాలు, వరదలు, నష్టాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే షేర్ మార్కెట్లో కూడా రెండో వారం మంచిది కాదు. మిగిలిన వారంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. పెద్దలు చెప్పిన మాట వినడం, కోర్టు తగాదాలకు వెళ్ళకపోవడం. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభవంతమైన శుభయోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగం, వివాహ యోగం, సంతాన యోగం. వ్యాపారంగా ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన షూ పరిశ్రమ, ఈవెంట్ చేసేవారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయంలోను లాభం.
పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం అభివృద్ధి, అలాగే రైతన్నలకి మంచి పంట లాభాలు, పూలు పలుగులు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం. మత్స్యకారులు 2వ వారంలో మీరు సముద్రంలో వెళ్ళే ప్రయత్నం చేయకండి, జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా కాస్త జాగ్రత్తగా 2వ వారంలో ఉంటూ మిగిలిన వాళ్ళ అనుకూలత పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయకం. 2వ వారంలో జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా డిబేట్లలో ఈ జ్యోతిష్కులు, ఈ వేద పండితులు అందరూ కూడా వెళ్ళి ఆగస్టు 2వ వారంలో డిబేట్లలో పాల్పంచుకోకండి, ప్రమాదాన్ని పొందుకుంటారు. కర్కాటక రాశి వారి 2026 ఆగస్టు మాసంలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? ఈ మాసంలో అద్భుతమైనటువంటి ప్రశాంతత, సుఖ, ఆనంద, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో నెంబర్ 1 స్థాయిలో ఉండేటువంటి రాశి కర్కాటక రాశి. అత్యున్నతమైనటువంటి శుభయోగాలు పొందుకునే రాశి కర్కాటక రాశి. ఇక్కడ తప్పకుండా ఈ రాశి వారికి శుభయోగాలు ఉన్నాయి. ప్రతి వారం ఒక అదృష్ట యోగం. మొదటి వారంలో ఉద్యోగం, 2వ వారంలో ప్రమోషన్, 3వ వారంలో వివాహం, 4వ వారంలో సంతానం. వెంటనే కింద వెటకారపు కామెంట్ చేయకండి. 1వ వారంలో కొంతమందికి ఉద్యోగం వస్తుంది. 2వ వారంలో గత 5 ఏళ్లుగా ప్రమోషన్ కోసం ప్రమోషన్ వస్తుంది. 3వ వారంలో వివాహం కోసం వివాహం అవుతుంది. 4వ వారంలో ఎన్నో ఏళ్లుగా దంపతులు అనేకమైనటువంటి IVF కేంద్రాలకు వెళ్ళి దత్తాత్రేయ స్వామి దేవాలయాలు, శ్రీమన్నారాయణుడు దేవాలయాలు, శివుడి యొక్క దేవాలయ దర్శనం చేసుకున్న వారికి భగవత్ కృపా కటాక్షం వలనో, తల్లిదండ్రుల ఆశీర్వచన ఫలమో, భార్యాభర్తల మధ్య అన్యోన్యత వలనో 4వ వారంలో శుభ సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇలా అర్థం చేసుకోవాలి. వెంటనే వెటకారపు కామెంట్స్ పెట్టేస్తే నాలాంటి వాడు సూటిగా సమాధానం చెప్తాడు. చాలామంది పాపం పండితులు వాళ్ళు సూటిగా సమాధానం చెప్పారు. నేను చాలా సూటిగా చెప్తాను. అనవసరమైన కొంటె మాటలకి, తుంటరి ప్రశ్నలకి టెంపర్మెంట్తో సమాధానం చెప్పగలిగేటువంటి వ్యక్తి కిరణ్ శర్మ. ఎవరు? చేబియ్యం కిరణ్ శర్మ. ఈ విషయాన్ని గమనించుకోండి. సరే, ఏదో నేను పొగరుగా చెప్పట్లా, వినదగునెవ్వరు చెప్పినవి అంటే వెంటనే దాన్ని రియాక్ట్ అవ్వకుండా కాస్త ఆలోచించి కామెంట్ పెట్టాలి. కామెంట్స్ కావాలి మాకు. మేము ఇంకా మంచి ఫలితాలు చెప్పడానికి, ఇంకా మేము కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి, మీ నుంచి కొత్త విషయాలు, జ్యోతిష్య ప్రధానమైన విషయాలు తెలిసి దేశానికి, ప్రపంచానికి, రైతులకి, ఇలా ప్రతి ఒక్కళ్ళకి ఒక మంచి మాట చెప్పడానికి మీలాంటి వాళ్ళ సూచనలు, సలహాలు తప్పకుండా కావాలి. దాన్ని ఫాలో అవుతాను. నేను ఖచ్చితంగా ఫాలో అవుతాను. ఆ వ్యక్తికి లోక కళ్యాణం కోసం ఒక ప్రశ్న అడిగితే దాని ధర్మ సందేహంగా నేను యూట్యూబ్లో చెప్తుంటాను. నేను మీ పేరు చెప్పి చెప్తుంటాను. అటువంటి కామెంట్స్ కావాలి, విమర్శ కావాలి, సద్విమర్శ కావాలి. నేను ఇంకా నన్ను నేను మార్చుకొని కొత్త విషయాలు చెప్పేటువంటి విమర్శ నాకు కావాలి. సరే, సోది ఎక్కువైంది కదా. ఏదేమైనా ఈ వారంలో మీకు అద్భుతమైనటువంటి ధన, కనక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపారం లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగం. రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, ఇవాళ ధనాన్ని ఇచ్చేసే ప్రయత్నం, వ్యాపారపరంగా లాభాలు. ఏమేమి వ్యాపారాలు ఉంటాయి? కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారంలోను, ముద్రణాలయంలోను. ఈవెంట్ చేసేవారికి అనుకూలవంతమైన స్థితి. మత్స్యకారులకి లాభం. రొయ్యలు, చేపలు చెల్లె వారికి అద్భుతం. రైతన్నలకి బ్రహ్మాండమైన పంట. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు. సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపార అభివృద్ధి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి. ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. వివాహ యోగం, సంతాన యోగం ఉంటుంది. ప్రమోషన్, ఇంక్రిమెంటు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, అనేకమైనటువంటి శుభయోగాలు. తప్పకుండా సువర్ణాభరణాలు కొనుగోలు చేస్తారు. మీ ఇంట్లో పెళ్లి ఉత్సవం జరుగుతుంది. మంచి వేడుకలు, షష్ఠపూర్తి మహోత్సవాలు, బారసాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కళాకారులు, క్రీడాకారులకి విదేశాల్లో, స్వదేశంలో లాభాలు. రాజకీయ నాయకులకి మంచి పదవి లభించడం. సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి, నటులకి, బుల్లితెర నటులకి, చిత్రం విడుదల చేసిన, చిత్ర నిర్మాణం ప్రారంభం చేసిన విపరీతమైనటువంటి ఆర్థిక ఆనంద శుభ ప్రయోజనాలు. వస్తు, వాహన, వజ్ర, సువర్ణాభరణ ప్రాప్తి బలంగా ఉంటుంది. రోగనాశనం, రుణవిమోచనం, శుభవార్తా శ్రవణం, బంధుమిత్రుల సమాగమం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా లాభాన్ని పొందుకునే అవకాశం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం, శుభయోగం. ఇలా అనేకమైనటువంటి
శుభ ఆర్థిక ఆనందాది అదృష్టయోగాల పరంపర కొనసాగుతుంది. ఈ మాసం ప్రతి మాసం మీకు ఆనందకరమైన శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.